ఈరోజు మనం జెట్పేలో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, యాడ్ ఫండ్ ఎలా చేయాలి, యాక్టివేషన్ ఎలా చేయాలి అనేది మనం చూస్తాం. ఒకసారి ఇది జెట్పే యాప్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి షేర్ లింక్ ఉంటుంది. మనం ఎవరినైనా రిఫర్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది మన రిఫరల్ లింక్ వేరే వాళ్ళకి పంపించాలి. ఇక్కడ మనకి కాపీ లింక్ కానీ షేర్ లింక్ కానీ ఉంటుంది. ఏది నొక్కినా కానీ మన రిఫరల్ లింక్ వాళ్ళకి వెళ్తుంది. సపోజ్ నేను షేర్ లింక్ టచ్ చేశాను, వాట్సాప్ వచ్చింది, పంపించేసాను, రిఫరల్ లింక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మీరు ఏదైతే రిఫరల్ లింక్ వాళ్ళకి వెళ్ళిందో ఈ రిఫరల్ లింక్ని టచ్ చేస్తే వెంటనే వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్తుంది. అది ప్లే స్టోర్ నుంచి వాళ్ళు జెట్పే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన జెట్పే యాప్ ఇలా కనిపిస్తుంది. అంటే ఇన్స్టాల్ అయిన వెంటనే మనకి ఇలా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి మనం ఏం టైప్ చేయని అవసరం లేదు. మన ఫోన్లో ఏదైతే జీమెయిల్ ఉంటుందో ఆ జీమెయిల్ని మనం టచ్ చేస్తే తీసేసుకుంటుంది. ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ ఆర్ పర్ డాక్యుమెంట్స్, మీకు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ప్రకారం ఫుల్ నేమ్ ఇవ్వండి. ఒక్కోసారి కొంతమందికి ఫుల్ నేమ్ పడదు, కొడతా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లోకి వెళ్ళి నేమ్ టైప్ చేసి దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, అది బెటర్. ఎంటర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ అట్లీస్ట్ 6 డిజిట్ పాస్వర్డ్ అడుగుతున్నాడు. ఈ 6 డిజిట్ పాస్వర్డ్ అంటే 1 2 3 4 5 6 అలా కాదు పెట్టేది. ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి. మీకు చూపిస్తున్నాకండి. ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా పెట్టాలంటే సపోజ్ మీరు ఏబీసీ అనుకుందాం. ఏ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, బీసీ స్మాల్ లెటర్ పెట్టాలి. తర్వాత మిగతావి @ కానీ హ్యాష్ కానీ పెట్టాలి. తర్వాత ఒక 3 లేదా 4 నెంబర్లు పెట్టుకోండి. అది డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ ముందు వెనకాల మీకు గుర్తుండే ఒక 3-4 నెంబర్లు పెట్టండి. అది స్ట్రాంగ్ పాస్వర్డ్. ఫస్ట్ నెంబర్స్, న్యూమరిక్ అండ్ నెంబర్స్ అన్నట్టు, వర్డ్స్, న్యూమరిక్, నెంబర్స్ అన్నట్టు 3 రకాలు ఉండాలి. ఇక్కడ సేమ్ అదే ఎంటర్ చేయండి. ఏబిసి, ఏ క్యాపిటల్ లెటర్, బీసీ స్మాల్ లెటర్ అండ్ @ 4 నెంబర్లు 3 నెంబర్లు ఎంటర్ చేసేయండి. మీకు అర్థం కాకపోతే ఈ కన్ను బటన్ టచ్ చేయండి. ఇక్కడ ఉంది కదా, మీకు ఈ కన్ను బటన్ టచ్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ టీ పిన్ అడుగుతుంది. టీ పిన్ కూడా మనము ట్రాన్సాక్షన్ పిన్ కూడా మనము స్ట్రాంగ్ పెట్టుకోవాలి. చాలామంది 1 2 3 4 అలా పెట్టుకుంటే తీసుకోదు. డిఫరెంట్గా 1348, 1269 అలాగా డిఫరెంట్గా పెట్టుకోండి. అది కూడా 4 నెంబర్లు సరిపోతుంది. మీరు ఏది చేసినా కానీ కన్ను బటన్ నొక్కి చేయండి. అప్పుడు మీకు ఏం పెడుతున్నారు అనేది తెలుస్తుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ ఏంటంటే స్పాన్సర్ డీటెయిల్స్, మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో ఆ రిఫర్ చేసిన వాళ్ళ నెంబరు ప్లస్ వాళ్ళ పేరు కూడా కింద వస్తుంది. అది ఎప్పుడైనా సరే మీరు చేసేటప్పుడు చూసుకోవాలి కంపల్సరీ. ఆ రిఫర్ చేసే వాళ్ళ పేరు ఉందో లేదో చూడండి. తర్వాత ఆ అగ్రీని టచ్ చేయాలి. ఇక్కడ ఆ అగ్రీని కంపల్సరీ టచ్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ నౌ అని టైప్ చేయాలి. ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ, ఇక్కడ ఈ రిజిస్టర్ నౌ టచ్ చేయాలి. ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఐడి నెంబర్ ఒకటి ఇస్తారు. జెడ్పీ నెంబర్ అని ఒక 6 నెంబర్లు వస్తాయి అన్నట్టు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు. తర్వాత లాగిన్లోకి వెళ్ళాలి. మీరు లాగిన్లో ఇక్కడ మీ యూజర్ ఐడి, మొబైల్ నెంబర్, మీ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కదా, అది కానీ లేకపోతే యూజర్ ఐడి జెడ్పీ అని 6 అంకెల నెంబర్ వస్తుంది, అది ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత ఎంటర్ పాస్వర్డ్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ కదా ఇక్కడ ఎంటర్ చేసేది. పాస్వర్డ్ ఏబీసీ @ 4 నెంబర్లు పెట్టమని చెప్పా కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడేమో ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నట్టు. సరే, నేను నాది ఎంటర్ అయిన తర్వాత మీకు లోపల ఏం చేయాలో చెప్తాను మీకు నేను. ఇప్పుడు మనం జెట్పేలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఓకే, ఇక్కడ మనం ఫండ్ని ఎలా యాడ్ చేయాలి, యాక్టివేషన్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ యాడ్ ఫండ్లోకి వెళ్ళారు. ఒక 599 లేకపోతే 1199 ఐడిని యాక్టివేషన్ చేయాలి. సపోజ్ నేను 1199 కొట్టాను. నేను పే నౌ అన్నాను. నేను
పే అని ఉన్న తర్వాత నాకు గేట్వే ఒకటి వస్తుంది మనకి. ఇక్కడ గేట్వే దగ్గర మనకి 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూపీఐ, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, స్కాన్ క్యూఆర్. స్కాన్ క్యూఆర్ లాస్ట్లో ఉన్న చూడండి, ఇక్కడ ఈ లాస్ట్లో స్కాన్ క్యూఆర్ ఇది బాగా ఫాస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. స్కాన్ క్యూఆర్ టచ్ చేస్తాను నేను. ఇప్పుడు దీన్ని నేను టైం పడింది చూడండి, 5 minutes స్క్రీన్ షాట్ తీసేస్తాను. ఇప్పుడు నేను ఎక్కువ శాతం నేను క్రెడిట్ ద్వారా చేస్తున్నాను. ఎక్కువగా క్రెడిట్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. క్రెడిట్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇమేజెస్ ఉంటుంది చూడండి, ఇక్కడ మీకు ఈ ఇమేజెస్ ఉంటాయి ఇక్కడ. దీన్ని టచ్ చేస్తే ఇప్పుడు నేను ఏదైతే చేశానో స్క్రీన్ షాట్ అది వస్తుంది అన్నట్టు. స్క్రీన్ షాట్ని టచ్ చేశాను నేను. పే నో అని టచ్ చేశాను. పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే చేశానో పేమెంట్ ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. రిసీవ్డ్ జెట్పే ఫండ్ వ్యాలెట్ అని వచ్చింది మీకు మెసేజ్, చూసారు కదా మీరు. ఇప్పుడు నా జెట్పే దాంట్లో వెళ్తున్నాను. ఇక్కడ పైన గంట బిల్ టచ్ చేస్తే ఇదిగోండి రిసీవ్డ్ 1111 వచ్చింది మీకు. తర్వాత ఇక్కడ మీకు యాక్టివేషన్ ఎలా చేయాలి, మై బిజినెస్ కింద హోమ్ పక్కన మై బిజినెస్ చూడండి. కింద హోమ్ పక్కన మై బిజినెస్ దీన్ని టచ్ చేయండి. లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్తే మీకు ఇక్కడ మీకు యాక్టివేషన్ ఉంది చూడండి. మీకు యాక్టివేషన్ అప్డేషన్ అని దీంట్లోకి వెళ్తారు మీరు. ఇక్కడ మీకు ఫండ్ వ్యాలెట్లో 1111 వచ్చింది కదా, అది ఇక్కడ కనిపిస్తుంది మీకు. అంటే నాది ఫండ్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో మీ ఫోన్ నెంబర్ మీద కానీ మీ ఐడి కానీ ఇక్కడ ఇది ఎంటర్ చేయాలని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన ఐడి నెంబర్ ఎంటర్ చేసిన ఆటోమేటిక్గా కింద మీ పేరు వస్తుంది. మీ పేరుని బట్టి మీరు ఇక్కడ యాక్టివేషన్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ ప్యాకేజ్ అని అడుగుతుంది. ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ కానీ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ కానీ చూపిస్తుంది. సూపర్ ప్రైమ్ అయితేనేమో 1199, ప్రైమ్ అయితేనేమో 599 చూపిస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఇక్కడ ఫండ్ వ్యాలెట్, పిన్ వ్యాలెట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫండ్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి, పిన్ వ్యాలెట్ కాదు, ఓన్లీ ఫండ్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ టచ్ చేశారనుకోండి, మీకు ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 4 నెంబర్లు పెట్టుకున్నారు కదా, ఆ 4 నెంబర్లను ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యాక్టివేషన్ అయిపోయి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సూపర్ ప్రైమ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇలా చూపిస్తున్నాడు సూపర్ ప్రైమ్ అని. ఓకేనండి. నెక్స్ట్ మనం హోమ్ పేజీలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డిటిహెచ్, ఫాస్టాగ్ ఇవన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కూడా మనకు వస్తున్నాయి. ఆల్రెడీ మనకి రీఛార్జ్లు డిటిహెచ్ నడుస్తున్నాయి, ఫాస్టాగ్ కూడా వస్తుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్ నడుస్తుంది. ఆల్రెడీ మనకి జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ ఉంది. మనకి జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్లో మనకి దగ్గర 5 లక్షల ప్రోడక్ట్లు ఉండబోతున్నాయి. మనం ఏ ప్రోడక్ట్స్ అయినా సరే మనము దీంట్లోంచి మనం అంటే కొనుక్కోవచ్చు. మనం కొనుక్కుంటే 50%, 80% అలాగే మనకి ఆఫర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆఫర్స్తో పాటు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈరోజు చాలా వరకు ఈ కామర్స్ సైట్లు, మార్కెట్లు ఏవి కూడా క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు. దీని ద్వారా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ కొనుక్కోవచ్చు. దగ్గర ఒక 5 లక్షల ప్రోడక్ట్ల వరకు ఉంటాయినట్టు. మనకి ఏది కావాలంటే అది, ఫోన్స్ కానీ ఎవ్రీథింగ్ మనం ఏది కావాలంటే అది ఉంటాయండి ఇక్కడ. ఓకేనండి, రైట్. బ్యాక్ వద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రీపెయిడ్ రీఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ మొబైల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో మీకు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ ప్లాన్స్ అని మీరు బ్రౌజ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఈ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఐడియా వాళ్ళు నెంబర్ కొట్టినప్పుడు వోడాఫోన్, ఐడియా 2 ఒకటే,
వడాఫోన్ టచ్ చేస్తే మీకు అవుతుంది కొంతమందికి. ఐడియా అని చూపిస్తుంది కానీ వడాఫోన్ ద్వారా చేయండి. ఒక్కోసారి ఐడియా చేసిన అవుతుంది, కొంతమంది అవ్వదు. అది పరిస్థితి. నెక్స్ట్ డిటిహెచ్. మనం డిటిహెచ్ రీఛార్జ్ వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్టర్ ఆపరేటర్ ఎయిర్టెల్, డిష్, టాటా, సన్ డైరెక్ట్, వీడియోకాన్ మనం 10-11 అంకెల నెంబర్లు ఉన్నాయి. ఎంటర్ చేసి మనం ఎంటర్ రీఛార్జ్ 250, 300 ఎన్నో కానీ పెట్టేసి మనం రీఛార్జ్ అని చేస్తే మనకి ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆల్రెడీ నేను రీఛార్జ్ చేస్తే నాకు ఆల్రెడీ 250 చేస్తే 18 రూపాయలు ఆల్రెడీ వచ్చినాయి నాకు. నేను రీఛార్జ్లు చేసి చాలా ఉన్నాయి. ప్రీపెయిడ్ కూడా నేను చేసిన రీఛార్జ్లు ఉన్నాయి చాలా వరకు. చూడండి, 239, 179 ఇలాగ చాలా వరకు చేసే ఉన్నాయి. ఎవ్రీథింగ్ కూడా నాకు రీఛార్జ్ అయిపోయి క్యాష్ బ్యాక్ కూడా వచ్చేసాయి అన్నట్టు. నెక్స్ట్ మనం కొంచెం టెక్నికల్గా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ సెర్చ్ టీమ్ అని ఉంటుంది మనకి. ఈ సెర్చ్ టీంలో ఏంటంటే మన టీం ఎంత ఉంది, మన డైరెక్ట్ టీం ఎంత ఉంది, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ర్యాంక్స్, ఇక్కడ మీరు ఏ ర్యాంక్లో ఉన్నారు, బ్రాంజా, సిల్వరా, మీ కింద ఎంతమంది టీం ఉన్నారని ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ విత్డ్రాల్లోకి వెళ్తే ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే కమిషన్ వాలెట్ నుంచి 2 రకాల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, సెల్ఫ్ ఫండ్ వాలెట్ ఉంటుంది. మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే 20% కట్ అవుతుంది, 5% టీడీఎస్ కట్ అయిపోయి 15% ఎమర్జింగ్ ఫండ్లోకి వెళ్తుంది. మన సిస్టంలో అమౌంట్ కట్ అయ్యే అమౌంట్ 15% కానీ 10% కానీ అవి వాటిని అడ్మిన్ ఫీజు కింద కాదు, ఎమర్జింగ్ ఫండ్ కింద తీసుకుంటున్నారు. సెల్ఫ్ ఫండ్ వాలెట్ నుంచి చేస్తే 10%. ఈ సెల్ఫ్ ఫండ్ వాలెట్కి మీరు సపోజ్ నేను ఒక 500 పంపిస్తున్నాను ఇప్పుడు, కంటిన్యూ. వెళ్ళిపోయింది, సెల్ఫ్ ఫండ్ వాలెట్కి వెళ్ళిపోయింది. 500 రూపాయలకి 10% కట్టింది ఎమర్జింగ్ ఫండ్. కానీ ఇక్కడ చూడండి, అడ్మిన్ ఫీజు అనట్లేదు, ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. అంటే ఈ అమౌంట్ ఎవరైతే బ్రాంజ్ అవుతారో, బ్రాంజ్ అయిన వాళ్ళకి రాయల్టీతో పాటు 3 months ఆగితే వాళ్ళకి అటూటు బంధన్, అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మంచి చెడు జరిగినా దానికి సంబంధించిన ఫోటోలు పెడితే మనకి ఫండ్ ఇస్తారు అన్నట్టు, మనకి 5% వరకు. అద్భుతమైన విషయం అన్నట్టు ఇది. చాలా ఎక్కడ కూడా ఈ సబ్జెక్టులో కూడా ఇలా ఉండదు. మన విత్డ్రాల్లో ఇప్పుడు మనము బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటేను 20%, సెల్ఫ్ ఫండ్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటేను 10%. అయితే సెల్ఫ్ ఫండ్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మీరు వచ్చిన అమౌంట్ని రీఛార్జ్కి వాడుకోవచ్చు, షాపింగ్కి వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎవరికైనా జెడ్పే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే అప్ లైనర్కి డౌన్ లైనర్కి పంపేయాలని తెలియదు, ఓన్లీ డౌన్ లైన్కే పంపిస్తారని కొంతమంది అంటున్నారు. లేదు, నేను సీనియర్ మోస్ట్ దీంట్లో గోల్డ్ డైరెక్టర్ గారు నేను చెప్తున్నాను, మీరు అప్ లైనర్కి పంపించేసుకోవచ్చు ఫండ్ని, డౌన్ లైన్ కూడా పంపించుకోవచ్చు. కానీ క్రాస్ లైన్కి పంపించడం కుదరదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు పంపించే ఎవ్రీ 1 రూపాయి ఇక్కడ నుంచి ఇక్కడ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా వాళ్ళ పేరు వస్తుంది. తర్వాత మినిమం 50 రూపాయలు మన ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎలాంటి అమౌంట్ కట్ అవ్వదు, మీకు ఒక్క సింగిల్ రూపీ కూడా కట్ అవ్వదు. ఓన్లీ మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడే జరుగుతుంది అన్నట్టు. కమిషన్ వాలెట్ నుంచి ఫండ్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడే వస్తుంది అన్నట్టు. బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు 24 hours టైం పడుతుంది. అదే మీరు ఫండ్ వాలెట్ సెలెక్ట్ చేసుకుంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఫండ్ వాలెట్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఇది అండి విత్డ్రాల్ మీద కొంచెం క్లారిటీ ఇచ్చాను మీకు నేను. కమిషన్ వాలెట్, ఫండ్ వాలెట్కి తేడా ఏంటి చెప్పాను నేను మీకు. ఎవరైనా సరే ఎక్కువ శాతం వచ్చిన ఫండ్ని అంటే నా ఒపీనియన్ ఏంటంటే టీం కోసం వాడుకుంటే ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నా. విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు, బెటర్ దాన్ మనకి 20% దగ్గర 10% మిగులుతుంది కదండి, అంతే ఆ ఉద్దేశంతో చెప్పాను నేను. ఈ యాక్టివేషన్ అప్డేషన్ కూడా మీకు చెప్పాను నేను. ఇక్కడ నెంబర్ టైప్ చేసి, అంటే ఇక్కడ రీఛార్జ్ అనేది వేరే వాళ్ళ ఐడిని కూడా మనం ఇక్కడ రీఛార్జ్ వాళ్ళ నెంబర్ని ఎంటర్ చేసి మనం యాక్టివేషన్ చేయొచ్చు అన్నట్టు మన ఫోన్ ద్వారా, మన దగ్గర ఫండ్ ఉంటే. ఇది సార్ పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ఎమర్జింగ్ ఫండ్ 25 లక్షల పైనే ఉంది. అంటే ఇదంతా కూడా ఎవరైతే బ్రాంజ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేది. అందరూ కూడా బ్రాంజ్ అవ్వడానికి ట్రై చేయండి. బ్రాంజ్ అయిన తర్వాత సిల్వర్, గోల్డ్ అవుదురు, కానీ ఫస్ట్ అయితే ముందు బ్రాంజ్ అవ్వండి. మనకి ఇక్కడ ఈ
అటు ఇటు బంధన అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకేనండి, ఇది సార్ మెయిన్ విషయాలు అయితే తీసుకొచ్చా. మన దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంది, అతి త్వరలో రాబోతుంది. కొంచెం టైం పడుతుంది రావడానికి. దీన్ని కొంచెం లీగల్గా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి, సిస్టమ్ చెప్తుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనకి డైలీ 8 o'clockకి హిందీ అఫీషియల్ జూమ్ మీటింగ్ జరుగుతుంది 8ంటికి. మనకి లింక్ లేకుండానే ఇక్కడ జూమ్ మీటింగ్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా 8 o'clock జూమ్ మీటింగ్ ఓపెన్ అయిపోయి లైవ్ మనం మీటింగ్ వినొచ్చు, జూమ్ మీటింగ్ వినొచ్చు మనం అక్కడ. ఓకేనండి, ఇది రిఫరల్ లింక్ అండి. మీరు ఎవరికి రిఫర్ చేసినా కానీ రిఫరల్ లింక్ దీని ద్వారా చేయాలి. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ మనం ప్యాకేజ్ మనము ఇక్కడ మై బిజినెస్లోకి వెళ్ళి యాక్టివేషన్ దగ్గరికి వెళ్ళడానికి రూల్ ఏం లేదు. మనము ఇక్కడ మనకి ప్రైమ్ అని చూడండి, ఈ ప్రైమ్ని టచ్ చేసినా కానీ ఈ బుక్ అని ఉంటుంది. ఈ బుక్ని టచ్ చేసినా కానీ సేమ్ వస్తుంది అన్నట్టు. యాక్టివేషన్కి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మనం 2 రకాలు కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా ఉంది సార్ ఇది. సో ఓకే, నేనైతే చాలా వరకు కవర్ చేశాను. ఏమైనా టెక్నికల్ విషయాలన్నా చెప్పాను. ఇక్కడ మీకు మోర్లో మనకి ఏంటంటే యాడ్ ఫండ్లో ఇక్కడ మీకు రిక్వెస్ట్ ఫండ్ లేదు. చాలామందికి పేమెంట్స్ అయితే 99% సక్సెస్ఫుల్. ఎవరో ఒకళ్ళిద్దరికి టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే పైనుంచి 4వ చూడండి, ఇక్కడ టికెట్ రైజ్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అప్లై అనేది సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. 10 to 6 వరకు లోపల మీ ప్రాబ్లం క్లియర్ చేస్తారు. టాపిక్ ఇక్కడ యూజర్ అకౌంట్ ఇష్యూ, రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ, విత్డ్రాల్ ఇష్యూ, కేవైసీ ఇష్యూ, బిజినెస్ ప్లాన్, అదర్స్ అని ఉంది. ఇక్కడ మీరు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మీరు ఇక్కడ పెడితే మీకు ఆటోమేటిక్గా కంపెనీ సాల్వ్ చేస్తుంది. కొంచెం పేషెన్స్గా ఉండాలి అయ్యేంత వరకు. 24 hours టైం చెప్తున్నారు మనకి. ఈ 24 hours తర్వాత అవ్వకపోతే మీ సూపర్ అప్లైనర్కి కాల్ చేసి ఒకసారి మీ డౌట్ క్లియర్ చేసుకోండి. ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ ఏంటంటే, సపోజ్ మీరు పేమెంట్ చేశారు, యూపీఐ ద్వారా జరిగినప్పుడు కొన్ని పేమెంట్స్ 1 or 2, ఒక 100 జరిగితే 1-2 వాళ్ళ ఫోన్లో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగుతాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి 1199 2000 ఎంతో కొంత అమౌంట్ కొట్టేసి ఇక్కడ ఎంటర్ రిఫరెన్స్ నెంబర్, వాళ్ళది యూపీఐ నెంబర్ కానీ యూటీఆర్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేసి అప్లోడ్ పేమెంట్ స్లిప్. ఇలా అప్లోడ్ అంటే ఇక్కడ గ్యాలరీ అని వస్తుంది. గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళు స్క్రీన్ షాట్ తీస్తారు కదా, ఏదో ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్, పేటిఎం ద్వారా చేస్తారు కదా, దాంట్లో మన జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మనం అమౌంట్ పే చేసింది ప్లస్ కింద మనకి ట్రాన్సాక్షన్ నెంబర్ కానీ యూపీఐ నెంబర్ కానీ యూటీఆర్ నెంబర్ కానీ ఉంటుంది. ఆ మొత్తం ఫుల్ స్క్రీన్ షాట్ ఇక్కడ మనం అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మనకి మార్నింగ్ 10 to 6 లోపు అయితే ఫాస్ట్గా అవుతుంది. 6 తర్వాత కొంచెం మనకి 1 or 2 hours డిలే అవ్వచ్చు, కానీ అవుతుంది. ఏదో టైంలో వాళ్ళు చేసి ఆటోమేటిక్గా మన అకౌంట్కి వచ్చేస్తుంది. అయితే ఇది ఎంటర్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే అమౌంట్ కొడతారు, యాడ్ ఫండ్లోకి వెళ్ళి అమౌంట్ పే చేస్తారు. పే చేసిన తర్వాత ఆ అమౌంట్ మన దాంట్లోకి వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే పేజ్ రిఫ్రెష్ అవ్వకపోతే కూడా అది కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ వచ్చిన తర్వాత రాకపోతే కంగారు పడద్దు. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. లేకపోతే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. మన జెడ్పేలో మెయిన్గా ఏంటంటే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ మనకి ఏదైతే ఉందో మనకి అంటే ప్రాబ్లం ఉంటుంది కదా, మనకి వైరస్ బగ్స్ ఉంటాయి కదా ఫోన్కి, అవన్నీ పోయి మనకి సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫాస్ట్గా ఉండి మన ఫోను జెడ్పే అనేది ఫాస్ట్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఉదయం పూట మనం స్నానం ఎలా చేస్తామో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి దయచేసి. ఓకేనండి, థ్యాంక్ యూ. చాలా వరకు విషయాలు అయితే నేను చెప్పాను దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్కి.